ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటకలోని ఒక గుడికి వెళ్తున్నాం మచ్చ. అక్కడికి ఎందుకు వెళ్ళేవరా అంటే మా అన్నగారు అక్కడే ఉంటారు కాబట్టి. अच्छा। ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తున్నామంటే మచ్చ, ఈ మధ్య డిప్రెషన్ గందింగుడు చాలా ఎక్కువైంది. కాస్త ఆయనకి రెస్ట్ ఇద్దామని చెప్పి మా అన్న నేను కలిసి గుడికి స్టార్ట్ అయ్యాం. ठीक है। ఈ ఫ్రేమ్ ఎందుకు తీసానంటే మన ఫోన్ కి కొత్త బ్యాక్ కేస్ వేపించిన మచ్చ, దాన్ని ఫ్లెక్సింగ్ చేస్తా ఉన్నా. వెళ్లే దారిలో మాకు 4 ఆడ నెమ్మలు కనిపించాయి. ఏయ్ వావ్ అన్న. అంతలో మా అన్న నెమ్మల్లే కాదు ఏనుగులు కూడా ఉన్నాయి చూస్తావా అన్నాడు. చూస్తా అని చెప్పా. సో అక్కడికే పట్టుకొచ్చాడు. మొత్తం ఇక్కడ 3 ఏనుగులు ఉన్నాయి. వాటిలో ఆడ లేడీస్ ఎన్నో మగజెన్స్ ఎన్నో తెలియదు. కాసేపు వాటిని చూసి అక్కడ నుంచి బండికి మళ్ళీ గుడికి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అవ్వగానే మెల్లగా చినుకులు పడ్డాయి. అలా కాసేపు ఎక్సిలేటర్ తొక్కితే గుడి ఎంట్రన్స్ వచ్చినది. అక్కడ నుంచి ఘాటోడు కొడితే గుడి గోపురం వచ్చినది. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది మామ. ఆ వ్యూ ని ఆస్వాదించి గుడి ఎంట్రన్స్ లో హనుమాన్ గారికి హై చెప్పి గుడి లోపలికి ఎంటర్ అయ్యాం. వెళ్ళగానే నందీశ్వరుడికి దండం పెట్టుకున్నాం. ఈ రోజు గుడి క్లోజ్ అంటే మచ్చ, అయినా కూడా మనం దర్శనం చేసుకున్నాం. ఎలా అంటే ఇప్పుడు మీరు దర్శనం చేసుకుంటున్నారే అలా స్వామిని చూసేసాక అలా గుడి మొత్తం తిరుగుతూ ఉన్నాం. తిరుగుతుండగా మధ్య మధ్యలో చిన్న చిన్నగా వాన పడింది మచ్చ. అది చూడడానికి ఇంకా బాగుంది. దాంతో పాటు ఇక్కడ ఒక చెట్టు మీద చాలా మంది హనుమంతులు కూర్చున్నారు క్యూట్ క్యూట్ గా. ఇంకా అక్కడ ఒక పాతకాలపు బావిని చూసాం. మొత్తానికి గుడి మాత్రం చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది మామ. ఈ లొకేషన్ ఎక్కడని మా అన్న చెప్పారు, కానీ నేనే మర్చిపోయాను ముండా. పర్లేదు, మీకేమైనా తెలిసింటే కమెంట్ చేయండి, పిన్ చేస్తా. ఈ వీడియో కింద నేను నెగస్తా.